అరుదైన వ్యాధి చిన్న పిల్లలపైనే ఎఫెక్ట్ చూపిస్తోంది. తెలియకుండా మెదడును తినేస్తోంది. ఇన్ఫెక్షన్ ప్రాణాలను తీసేస్తోంది. కేరళను ఊపేస్తున్న ఆ వ్యాధి ఏదో కాదు, అమీబా. ఈ పేరు ఎత్తితేనే ఇప్పుడు కేరళ వణికిపోతోంది. ఇప్పటికే 3 చిన్నారులు చనిపోగా మరో చిన్నారికి అమీబా సోకింది. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో కేరళలో హై అలర్ట్ ప్రకటించారు. అసలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి, దానిని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు, అమీబా గురించి డాక్టర్లు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేరళలో మెదడును తినే రోగంతో 3 మృతి. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో టెన్షన్. కేరళలో హై అలర్ట్, వైద్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు. అంతు చిక్కని వింత వ్యాధి కేరళను వణికిస్తోంది. నెల రోజులుగా కేరళ జనాల్లో టెన్షన్ పెడుతున్న ఈ వ్యాధి బారిన పడిన రోగుల సంఖ్య 4కు చేరింది. ఇప్పటికే 3 చిన్నారులు చనిపోగా ఇప్పుడు 4వ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యాధి ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఇన్ఫెక్షన్ తో వస్తుంది. సాధారణంగా కలుషిత నీటిలో స్నానం చేస్తే అది మన ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆ తర్వాత మెదడుకు సోకుతుంది. ఆ తర్వాత పంట చేనుకు పురుగు పట్టినట్లు మెదడును మొత్తం తినేస్తుంది. అలా మనిషి ప్రాణం పోయేలా చేస్తుంది. క్లీవ్లాండ్ క్లినిక్ ప్రకారం నెగ్లేరియా ఫౌలేరి అనేది ఒక స్వేచ్ఛాజీవి అమీబా. దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. ఇది వెచ్చని నీటిలో నివసిస్తుంది. ఈ అమీబా శరీరంలోకి వెళ్ళాక కేంద్ర నాడీ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటేనే మెదడును తింటుందని అర్థం. దాంతో మెదడు పని చేయడం నెమ్మదించి ట్రీట్మెంట్ ఇచ్చినా బాడీ రెస్పాండ్ కాదు. తర్వాత మనిషి ప్రాణాలు పోయే స్థితికి వస్తుందని చెప్తున్నారు డాక్టర్. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం కొన్నిసార్లు అమీబా మురికి నీళ్లు, చాలా రోజులుగా నీళ్లు స్టోర్ చేసిన స్విమ్మింగ్ పూల్స్ లో కూడా ఉంటుందని చెప్తున్నారు. ఈ వ్యాధి సోకిన 2 వారాల నుంచి 15 రోజుల తర్వాత దాని లక్షణాలు కనిపించి ఆ తర్వాత వెంటనే బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం, ప్రాణాల మీదకు రావడం వేగంగా జరిగిపోతూ ఉంటుంది. శరీరంలో అమీబా వ్యాప్తి మొదలైన తర్వాత మెడ బిగుసుకుపోవడం, మెడ చుట్టూ స్పర్శ కోల్పోవడం, మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోవడం వంటివి బయటకు కనిపిస్తాయని అంటున్నారు డాక్టర్లు. వ్యాధి లక్షణాలు కనిపించిన మొదటి రోజు నుంచి 18 రోజుల్లోపు బాధితులు చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ మెదడును తినే అరుదైన అమీబా వ్యాధి కేరళ ప్రజలను టెన్షన్ పెడుతోంది. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని పయోలి ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడికి ఈ వ్యాధి సోకడంతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. విదేశాల నుంచి మందులు తెప్పించి చికిత్స చేస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నత స్థాయి వైద్యాధికారులతో చర్చించి అలర్ట్ ప్రకటించారు. అపరిశుభ్రమైన నీటిలో స్నానాలు చేయొద్దని, పిల్లలు ఈత కొట్టకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్విమ్మింగ్ పూల్స్ లో క్లోరినేషన్ చేస్తున్నారు అధికారులు. పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకే అవకాశం ఉండడంతో చెరువులు, నదుల దగ్గరకు వెళ్లినప్పుడు స్విమ్మింగ్ నోస్ క్లిప్లు వాడాలని సూచించారు. ఈ ఏడాది మేలో మలప్పురంలో ఓ 5 ఏళ్ల బాలిక, జూన్లో కన్నూరులో 13 ఏళ్ల మరో బాలిక ఇదే వ్యాధితో చనిపోయారు. 2017, 2023లో అలప్పుజా జిల్లాలో అమీబిక్ మెనింజో ఎస్ఫెటిలైటిస్ కేసులు నమోదయ్యాయి. ఈత కొట్టడం, డైవింగ్ చేయడం, శ్వాస సరిగ్గా ఆడడానికి నాసల్ స్ప్రేని వాడితే కలుషిత జలాలు ముక్కు నుంచి శరీరంలోకి వెళ్తాయి. ఇలా లోపలికి వెళ్లిన అమీబా మెదడులోకి వెళ్లి అక్కడ అది ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతుంది. బ్రెయిన్ సెల్స్ ను దెబ్బతీసి డేంజర్ గా మారుతుంది. బ్యాక్టీరియల్, వైరల్ మెనింజైటిస్ తో తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు లాంటివే బ్రెయిన్ ఈటింగ్ అమీబాలోనూ కనిపిస్తాయి. 5 నుంచి 7 రోజుల్లోపు రోగి మెదడులో మార్పులు వస్తాయంటున్నారు డాక్టర్లు. కపాలం లోపల ఒత్తిడి, ఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అమీబా సోకితే కొన్నిసార్లైతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. యాంటీ మైక్రోబియల్ చికిత్స చేసినప్పటికీ మరణాల రేటు ఎక్కువగానే ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమీబా ఈ మధ్య బాగా భయపెడుతోన్న వింత వ్యాధి ఇది. జనం చెరువులు, కుంటల్లోని నీటిని వాడాలంటేనే
భయపడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేరళలో మాత్రమే ఉన్న ఈ వ్యాధి అంటురోగం కాకపోయినా జనాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చెరువులు, నదుల నిర్వహణ సరిగ్గా లేక పుట్టుకొచ్చేదే ఏకకణ జీవి అమీబా. ఇది 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు పైబడిన ఉష్ణోగ్రతలో అభివృద్ధి చెందుతుంది. అసలు అమీబా వస్తే అంతే సంగతులా? ఇన్ఫెక్షన్కు కారణాలేంటి? మన దేశంలో ఉన్న మెడిసిన్తో అమీబాకు ట్రీట్మెంట్ చేయొచ్చా? అసలేంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా? ఈ వింత వ్యాధి సోకితే అంతే సంగతులా? ముందే గుర్తిస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఉందా? ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త వైరస్ ఇన్ఫెక్షన్ పుట్టుకొస్తూనే ఉంటుంది. దెబ్బతింటోన్న పర్యావరణం, మనుషులు తీసుకుంటున్న ఆహారంలో నాణ్యత తగ్గడం వంటి చాలా కారణాలతో ప్రాణాలు తీసేలా ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అమీబా అనేది కొత్తదేం కాదు. ఇదొక ఇన్ఫెక్షన్. ఇది చాలా అరుదైన ఇన్ఫెక్షన్ కావడంతో సాధారణ వైద్య పరీక్షలతో గుర్తించడం కష్టం. కొన్నిసార్లు లక్షణాలను బట్టి గుర్తించినా సైంటిఫికల్ గా కన్ఫర్మ్ చేయాలంటే మాత్రం ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి చనిపోయిన తర్వాతే అమీబా సోకిందని నిర్ధారణ అయ్యే పరిస్థితి ఉంటుందంటున్నారు డాక్టర్లు. అమీబాను ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అంటారు. నిజానికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని నివారణ చర్యలు తీసుకుంటే ముప్పు ఉండదంటున్నారు ఎక్స్పర్ట్. వెచ్చటి నీళ్లుండే మంచినీటి కొలనులు, స్విమ్మింగ్ పూల్లో ఈదడం, డైవ్ చేయకూడదు. ఈ నీళ్లలో అమీబా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. స్విమ్మింగ్ చేయడం తప్పనిసరైతే నోస్ క్లిప్లు పెట్టుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు. చెరువులు, స్విమ్మింగ్ పూల్స్ లో అమీబా నశించిపోవడానికి క్లోరినేషన్ చేస్తూ ఉండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. నాసల్ ఇరిగేషన్ కోసం కాచి చల్లార్చిన నీళ్లను వాడాలి. ఇవన్నీ పాటించినా అమీబా సోకితే ఫస్ట్ స్టేజ్ లోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అంతే సంగతులు అంటున్నారు ఎక్స్పర్ట్స్. డెఫినెట్ గా ఇవ్వగలిగిన మెడికేషన్ ఆర్ మందులు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మిక్స్డ్ మెడికేషన్, రకరకాల మెడిసిన్స్ కలిపి మనకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. తొలి దశలో గాని వెన్ను పరీక్ష చేసి, వెన్ను నుంచి నీరు తీసి పరీక్ష చేసి వ్యాధి నిర్ధారించి మందులు మొదలు పెట్టుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా తక్కువ మందిలో అవసరమైనతో బ్రెయిన్ బయాప్సీ కూడా చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధి లక్షణాలతో ఏ కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలను అపరిశుభ్రంగా ఉన్న నీటిలో ఈతకు వెళ్లనివ్వకుండా నివారించడం వల్ల ఈ వ్యాధిని సోకకుండా ఉంచడానికి అవకాశాలు ఉంటాయి. అమీబా విషయంలో ఎక్కువ ఆందోళన వద్దంటున్నారు డాక్టర్లు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలే లేవంటున్నారు. నీటిని తాగడం వల్ల అమీబా ఇన్ఫెక్షన్ రాదని, అది ఒకరి నుంచి మరొకరికి సోకదని స్పష్టం చేస్తున్నారు. వాటర్ లో ఈదడం వల్లే చాలా రోజులుగా స్టోరేజ్ ఉన్న నీరు ముక్కులోకి వెళ్తేనే అమీబా సోకుతుందని చెప్తున్నారు. మెదడు తినే అమీబా చాలా ప్రమాదకరమైనదనే తెలుస్తోంది. ఇది సోకిన వారి డెత్ రేట్ 197% ఉంది. అంటే అమీబా సోకి కోలుకున్న వారు చాలా తక్కువే. దక్షిణ ఆస్ట్రేలియాలో 1960లో తొలిసారిగా ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ కేసు వెలుగు చూసింది. తర్వాత క్వీన్లాండ్, అమెరికాల్లోనూ అమీబా కేసులు నమోదయ్యాయి. 1962 నుంచి 2001 వరకు అమెరికాలో 154 కేసులు రికార్డయ్యాయి. దీంట్లో కేవలం 4 మాత్రమే బతికారంటే ఇది ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. భారత్లో కూడా గతంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. తొలిసారిగా 2017లో అలప్పుజాలోని తిరుమల వార్డులో PIM కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత 2020, 2022లో కోజికోడ్లో మరో 5 కేసులు నమోదయ్యాయి. వారంతా జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్ఛ వంటి లక్షణాలతో చనిపోయారు.